బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా రెడీ అవుతోంది. 2 మ్యాచుల సిరీస్లో తలపడబోతోంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే మున్ముందు టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. సిరీస్ల మీద సిరీస్లో ఆడబోతోంది. బంగ్లాదేశ్తో టెస్ట్ టీ20 సిరీస్ ముగేగానే న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంటుంది. ఈ 5 మ్యాచుల టెస్ట్ సిరీస్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. ఇప్పటికైతే భారత జట్టే టాప్లో ఉంది. ఆధిపత్యం కొనసాగాలంటే ప్రతి సిరీస్లోనూ బలమైన జట్టుతోనే బరిలో దిగాలి. అందుకే ప్లేయర్లపై వర్క్ లోడ్ పడకుండా చూడాలనుకుంటోంది బీసీసీఐ. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నుంచి శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇవ్వాలనుకుంటోంది. బంగ్లాదేశ్తో వచ్చే నెల 7న తొలి టీ20, 10న రెండో టీ20, 13న మూడో టీ20 ఉంది. 3 రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అందుకే వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా శుభ్మన్కు రెస్ట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాకు కీలకమే. ఇంటర్నేషనల్ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను రొటేట్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. గతంలో ఓపెనర్గా బరిలో దిగేవాడు. అయితే ఓపెనర్గా రోహిత్తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా అడ్వాంటేజ్ అవుతోంది. దీంతో శుభ్మన్ గిల్ 3వ స్థానానికి మారక తప్పలేదు. పుజారా ఖాళీ చేసిన స్థానంలో శుభ్మన్ బరిలో దిగుతున్నాడు. అయితే శ్రీలంక టూర్లో వన్డేలతో పాటు టీ20లోనూ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోనూ వైస్ కెప్టెన్ శుభ్మనే అని చర్చ జరిగింది. కానీ రెస్ట్ ఇస్తే సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా మరో ప్లేయర్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇక శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు 21 టీ20లో బరిలో దిగాడు. 578 పరుగులు సాధించాడు. యావరేజ్ 30.42. ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో 6 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. 47 మ్యాచుల్లో 2328 రన్స్ కొట్టాడు. 25 టెస్టుల్లో 1492 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చిన మున్ముందు 3 ఫార్మాట్లలోనూ భారత జట్టుకు శుభ్మన్ గిల్ కీలకంగా నిలుస్తాడనే వాదన వినిపిస్తోంది.